అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ 2 రోజుల నుంచి చూస్తున్నాను ఆమెను. అక్కడే ఆ బెంచి మీద కూర్చుని ఉంది. తెల్లగా సన్నగా నీలిరంగు సాదా నేత చీరలో కళ్ళల్లో తేజస్సు ఉట్టిపడుతున్న మొహం మాత్రం చాలా నీరసంగా అలసటగా కనిపిస్తోంది. బహుశా 70 ఏళ్ళు ఉండొచ్చు. మనిషి బాగా ఉన్నత కుటుంబానికి చెందిన పెద్దావిడలాగా ఉంది. నేను ఆమెని 2 రోజుల నుంచి గమనిస్తూ ఉండడం వల్ల ఆగలేక ఆమె దగ్గరికి వెళ్ళాను. చూడండమ్మా, నా పేరు విష్ణు. మీకేమైనా సమస్య వచ్చిందా? నేను మిమ్మల్ని 2 రోజుల నుండి ఇక్కడే చూస్తున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళాలా? అడ్రస్ తెలియడం లేదా? మీకు ఏమైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి, నేను చేస్తాను అంటూ అడిగాను. నేను ఇక్కడే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ నడుపుతున్నాను. ఆమె నా వంక అలాగా చూస్తూ ఉండిపోయింది. నా ఆ కళ్ళల్లో బయటికి రావడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లు కానీ కొత్త వాళ్ళ ముందు ఏడవడం నామోషి అనుకుందేమో. ఆమె కన్నీళ్లను బయటికి రానివ్వకుండా కొంగుతో మొహాన్ని అద్దుకుంటున్నట్టుగా కన్నీళ్లను కూడా తుడుచుకుంది. నేను మరోసారి అడిగాను, నేను మీకేమైనా సహాయం చేయగలనా? దయచేసి చెప్పండమ్మా, మీరు మా అమ్మలాగానే ఉన్నారు అన్నాను అనునయంగా. నా పేరు శారద బాబు, మాది అంతర్వేది అంటూ మాట్లాడడం ఆపింది. ఆమె ఓ మీద తూర్పు గోదావరి జిల్లా అంతర్వేద. ఆ గుళ్ళు గోపురాలు, చాలా చక్కని ప్రకృతి ఒడిలో పచ్చని ఊరు. నేను ఆ ఊరి గురించి చాలా గొప్పగా విన్నాను. మరి మీరు హైదరాబాద్కి ఏమైనా పని మీద వచ్చారా అని అడిగాను. ఆమె ఇది హైదరాబాదా అని అడిగింది. ఆమె కళ్ళలో ఇది హైదరాబాద్ కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావేమో అని అపనమ్మకం కనపడింది నాకు. అవునమ్మా, ఇది హైదరాబాదే. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగాను. నాకేం సరిగ్గా గుర్తులేదు బాబు. పాలకొల్లులో మా బంధువుల ఇంట్లో ఏదో కార్యక్రమం ఉంది, తీసుకెళ్తానని చెప్పి మా అబ్బాయి నన్ను తీసుకొచ్చాడు. నేనేంటో ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి అలా మత్తుగా మొద్దు నిద్రపోతూనే ఉన్నాను. అంత మొద్దు నిద్ర నాకు ఎప్పుడూ రాలేదు. రైలు దిగాక నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అంటూ నన్ను ఇక్కడ ఉండమని చెప్పాడు మా అబ్బాయి. నేను అప్పటి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నా అంది ఆమె దిగులుగా. అయ్యో, మరి 2 రోజుల నుంచి మీరు ఇక్కడే కూర్చుని ఉన్నారు, అప్పటి నుంచి రాలేదా మీ అబ్బాయి? అతని ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే ఇవ్వండి, నేను కాల్ చేసి అతనితో మాట్లాడతాను నేను అన్నాను. మా అబ్బాయి పేరు గిరి, ఏదో ఆఫీసులో పనిచేస్తాడు అంటూ బ్యాగ్ మొత్తం వెతికి బాగా నలిగిపోయిన ఒక కాగితాన్ని బయటకు తీసింది. నేను ఆ కాగితాన్ని అందుకుంటూ అందులో ఉన్న నెంబర్కి కాల్ చేశాను, కానీ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నేను ఆమెకు అదే విషయం చెప్పి, ఇక్కడ బాగా ఎండగా ఉంది కదా అమ్మ, మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మా ఇంటికి తీసుకువెళ్తాను. అక్కడ కాస్త సేదదీరాక ఎలాగైనా మీ అబ్బాయితో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాను. ఆవిడ నన్ను నమ్మలేదు. పర్వాలేదు బాబు, మళ్ళీ మా అబ్బాయి వస్తే నేను ఇక్కడ లేకపోతే నా కోసం వెతుక్కుని కంగారు పడిపోతాడు అంటూ రాను అనేసింది ఆవిడ మా ఇంటికి. కానీ నేను అంత సులభంగా ఆవిడ్ని వదిలి వెళ్ళలేకపోయాను. మా అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో నేను మా పిన్ని దగ్గర పెరిగాను. పిన్ని ఎంత బాగా చూసినా అమ్మలేని లోటు నాకు అలాగే ఉండిపోయింది. ఎవరైనా కాస్త పెద్దవాళ్ళని చూస్తే మా అమ్మ ఉంటే ఇలాగే ఉండేది కదా అనిపించడం నాకు సహజంగా అయిపోయింది. మామూలుగా నా పని నేను చేసుకుంటేనే ఆమెను గమనిస్తున్నాను. అలా అలా సమయం గడిచిపోయింది. మధ్యలో 1-2 సార్లు వెళ్ళి ఆమెకి తినడానికి తాగడానికి ఇచ్చి వచ్చాను. మొహమాట పడుతూ వద్దంటూనే తీసుకుంది. ఇక నేను ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. ఆమె తన కొడుకు కోసం అలా ఎదురు చూస్తూనే ఉంది. నేను మరోసారి ఆమె దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఇంటికి రావచ్చు. ఈలోపు నేను మీ అబ్బాయి గురించి కనుక్కుంటాను అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. ఆమె ఆలోచనలో పడింది. ఉదయం నుంచి నన్ను చూస్తున్నందుకు నన్ను నమ్మొచ్చు అనుకుందేమో. నాతో మా ఇంటికి రావడానికి ఒప్పుకుంది. పనివాళ్ళను పంపించేసి ఐస్ క్రీమ్ పార్లర్కి తాళం వేసుకుని ఆమెను మెల్లగా బండి ఎక్కించుకుని అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఇంటికి జాగ్రత్తగా తీసుకువచ్చాను. తలుపు కొట్టగానే బయటకు వచ్చిన నా భార్య అనూజ నా వంక పెద్దావిడి వంక ఆశ్చర్యంగా చూసింది. కళ్ళతోనే ఎవరు అన్నట్టుగా ఆమె అడిగింది. నేను కూడా చెప్తాను అన్నట్టుగా కళ్ళతోనే సమాధానం చెప్పాను. అను ఆవిడను లోపలికి తీసుకువెళ్ళింది. ఆవిడ ఉండడానికి గెస్ట్ రూమ్ ఏర్పాటు చేసి ఆమెను స్నానానికి వెళ్ళి రమ్మని చెప్పి నా దగ్గరికి వచ్చి ఎవరు ఆమె అని అడిగింది. నేను చెప్పాను, 2 రోజుల నుండి చూస్తున్నాను, ఆమె అక్కడే కూర్చుని ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఆమెను పోషించడం భారంగా అనుకుని కొడుకే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడేమో అనుకుంటున్నాను అన్నాను బాధగా. అను కళ్ళలో ఆశ్చర్యం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా అడిగింది. నాకు ఆమె గురించి తెలుసుకుని మనసుకి బాధగా అనిపించి ఇక మాటలు పెంచాలి అనిపించలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాను. రాజమండ్రిలో ఉండే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్ ఇచ్చి అంతర్వేదిలో ఉండే గిరి అనే అతని గురించి వివరాలు కనుక్కోమని చెప్పాను. అను ఆమె స్నానం చేసిన తర్వాత భోజనం పెట్టి ఆమె వివరాలు అడగడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు కాస్త మతిమరుపు అనుకుంటా
కొడుకు కోడలు గురించి తప్ప మరేమీ చెప్పలేకపోతోంది. నాకు మాత్రం అమ్మ ఎలా ఉన్న అమ్మే కదా, అమ్మని అలా నడి రోడ్డు మీద ఎలా వదిలేస్తారు? అతను అసలు కొడుకేనా నిజంగా? అతను నాకు కనిపించి ఉంటే సరిగ్గా బుద్ధి చెప్పి ఉండేవాడిని అనుకున్నాను నా మనసులో. ఆమె భోజనం చేసి తనకిచ్చిన గదిలో ఏదో ఆలోచిస్తూనే నిద్రపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దామండి అంటూ వచ్చిందను. అదే ఆలోచిస్తున్నా, ఏం చెయ్యాలా అని. అంటూ పిల్లలు నిద్రపోయారా అని అడిగాను. అవును, ఈరోజు చాలా తొందరగా నిద్రపోయారు. రండి మనం కూడా భోజనం చేద్దామంటూ వంటింట్లోకి దారి తీసింది. నాకు 2 కవల ఆడపిల్లలు. వాళ్ళకి ఇప్పుడు 6వ సంవత్సరం నడుస్తోంది. భోజనం దగ్గర కూర్చునే సమయానికి రాజమండ్రి నుండి నా స్నేహితుడు ఫోన్ చేశాడు. గిరి అనే అతను అంతర్వేదిలో మొన్నటి వరకు ఉండేవాడని, తనకి జాబ్లో మంచి అవకాశం వచ్చి 2 రోజుల క్రితమే కుటుంబంతో సహా సింగపూర్ వెళ్ళిపోయాడని నా స్నేహితుడు చెప్పింది విన్నాక నా నోట మాట రాలేదు. నాకు అప్పుడు అర్థమైంది, అతను కావాలనే తన తల్లిని వదిలించుకున్నాడు. తన విదేశీ ప్రయాణానికి ముసలితల్లి అడ్డు కాకూడదు అని. ఊరు కాని ఊరిలో ఏమీ తెలియని చోట అమాయకురాలైన తన తల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు ఒక కొడుకేనా అనిపించింది నాకు. ఇక అన్నం తినాలి అనిపించలేదు. మనసంతా చేదుగా అయిపోయింది. అను కూడా ఏం చేయలేక బాధగా చూస్తూ ఉండిపోయింది. మర్నాడు నేనేం చెయ్యాలా అని ఆలోచించాను. పొద్దున్నే నేను పార్లర్కి వెళ్ళడానికి రెడీ అవ్వగానే ఆమె కూడా, బాబు నన్ను అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టవా, మళ్ళీ మా అబ్బాయి వస్తే నా కోసం వెతుక్కుంటాడు అని అడగగానే, అమ్మ నీ కొడుకు ఒక మోసగాడు, వాడు నిన్ను వదిలేసిపోయాడు అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. కానీ కొడుకు పట్ల ఆమె కళ్ళలో కనిపిస్తున్న నమ్మకం నా చేత ఆ మాట చెప్పనివ్వలేదు. ఆ పెద్దావిడికి అక్కడ వద్దమ్మా, ఎండగా ఉంటుంది, నేను మీ అబ్బాయి గురించి కనుక్కుని మీకు మధ్యాహ్నం వచ్చి అన్ని వివరాలు చెబుతాను, అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఉండమ్మా అంటూ ఆమె బతిమలాడుతున్నా వినకుండా బయటికి వచ్చేశాను. నా రాజమండ్రి ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళ ఫోటోలు సంపాదించాను. అదృష్టం కొద్దీ అతనికి పిల్లలు లేరు. ఉంటే వాళ్ళు కూడా అతనిలాగే తయారయ్యేవారేమో అనుకుంటూ నా జర్నలిస్టు మిత్రునికి ఒక అతనికి ఫోన్ చేసి ఏం చేయాలో చాలా వివరంగా చెప్పాను. సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నా జర్నలిస్టు మిత్రుడు నా దగ్గరికి వచ్చి ఓ పేపర్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చాను. నేను వెళ్ళగానే మా పిల్లలతో కబుర్లు చెప్తూ మాట్లాడుతున్న ఆమె, మా అబ్బాయికి ఫోన్ చేశావా బాబు అంటూ అడుగుతూ నా దగ్గరికి వచ్చింది. చేశానమ్మా అన్నాను, కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ. వాళ్ళు క్షేమంగానే ఉన్నారా? నన్ను ఇలా ఇక్కడ ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నన్ను అక్కడ కూర్చోమని చెప్పిన తర్వాత నా కొడుక్కి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అనిపిస్తోంది నాయన, లేకపోతే వాడు నన్ను అస్సలు ఇన్ని రోజులు ఎప్పుడూ వదిలి ఉండలేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ఆమెను ఆపి నా స్నేహితుడు ఇచ్చిన పేపర్ నుంచి గిరి అతని భార్య కలిసి ఉన్న ఫోటో ఆమెకు చూపించి, వీళ్ళేనా మీ అబ్బాయి కోడలు అని అడిగాను. ఆమె ఆ ఫోటోలు చూడగానే సంతోషంగా అవును వీళ్ళే బాబు అంది. మీరు కాస్త గుండె నిబ్బరం చేసుకోండి. మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయికి కోడలికి యాక్సిడెంట్ అయ్యింది. 2 స్పాట్లోనే చనిపోయారు పాపం. అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ అబ్బాయి రాలేదు. ఇక ఎప్పటికీ రాలేడు కూడా. వాళ్ళ 2 శరీరాలు యాక్సిడెంట్లు బాగా నుజ్జునుజ్జు అయిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మీరు లేకుండానే దహనం చేయాల్సి వచ్చిందట అమ్మ అంటూ చెప్పడం ఆపాను. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహించసాగాయి. మీరు చెప్పేది నిజమా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంతలోనూ గబుక్కుని వచ్చి ఆమెను పట్టుకుని, మీరు బాధపడకండి పెద్దమ్మగారు అంటూ ఊరుకోబెట్టసాగింది. నేను చెప్పేది నిజమేనమ్మా అంటూ, మీ కొడుకు కోడలు ఇక లేరమ్మా, 2 ఒక్కసారే చనిపోయారు అంటూ వాళ్ళ పక్కింటి వాళ్ళు చెప్తున్నట్టుగా ఓ ఆడియో ఆమెకి వినిపించాను. మీరు తీసుకువెళ్ళమంటే మిమ్మల్ని మీ ఇంటికి తీసుకువెళ్తాను రేపు అన్నాను ఆమెతో. ఇంకా అక్కడే మిగిలింది బాబు నేను చూడడానికి నా బిడ్డల బూడిద తప్ప అంటూ మరింత గట్టిగా ఏడవసాగింది. నాలో నేను తప్పు చేస్తున్నాననే భావన కలగలేదు. ఎందుకంటే ఆ గిరి లాంటి కొడుకు బతికి ఉన్నా చచ్చిన వాడి కిందే లెక్క. నాకు అలాంటి వాళ్ళని తలుచుకుంటేనే వాడు కనిపిస్తే నేను చంపేస్తానేమో అన్నంత కోపం వస్తుంది నాకు. కానీ నేను ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయుడిని. ఆమెలో తన కొడుకు చనిపోయిన మంచివాడనే నమ్మకాన్ని మాత్రం చావనివ్వకుండా అలా ఉంచగలిగాను నేను. ఎందుకంటే పిల్లల్ని ప్రాణంలా ప్రేమించే అమ్మలు తమ కొడుకు ఇలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడని ఇలాంటి నిజాలను చెబితే వాళ్ళు బతికి ఉండలేరు. ఆ క్షణమే మరణిస్తారు. ఒకవేళ మరణించకపోయినా జీవోత్సవంలాగా బతుకుతారు. అందుకే నేను తీసుకున్న నిర్ణయం నాకు సరైనది అనిపించింది. తల్లి లేని నాకు తల్లి విలువేంటో తెలుసు. ఆమె మాతో పాటు మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటే నేను ఆమెని కొడుకు అవుతాను. లేదా ఆమెకు ఇష్టం లేకపోతే ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేర్పించి తాను సంతోషంగా ఉండేటట్టు చూస్తాను. ఆమె సంతోషం ఆమె కొడుకు గిరితో ముడిపడి ఉంటుంది అని నాకు తెలుసు. కానీ కాలం తెచ్చే మార్పుతో ఆమె మెల్లగా తన కొడుకును మర్చిపోవచ్చు. నేను చూపించే ప్రేమతో నన్ను తన కొడుకు అని అనుకోవచ్చు. ఏమైనా జరగవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.
అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది.